హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మా పెద్దల్లుడు చిన్నల్లుడు అందరూ ఇంటికి వస్తున్నారు. అందుకని చెప్పి పెద్దల్లుడు వచ్చాడని చిన్నల్లుడు వాళ్ళు కూడా వస్తున్నారనమాట. చూడండి, ఇడ్లీ వేసేసాను. చికెన్ కూరకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి చికెను. కొంతమంది బాగా ఇడ్లీలోకి చికెన్ కర్రీ తినడానికి ఇష్టపడతారు. అందుకని ఏది కావాలంటే అది. చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్, చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, కూర కూడా వేసేసుకుంటున్నాను. రెడీ అయిపోతుంది. ఇది ఇవాళ మా ఇంటి టిఫిన్ అండి, బ్రేక్ఫాస్ట్. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకని చెప్పి హడావడిగా మీకు చూపిస్తున్నాను అనమాట. కర్రీ చేసి చూపించే టైం లేదు, అందుకని చెప్పి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ వేగిపోయింది. చికెన్ వేసేసాను. పులుసులాగా పెడితే ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. పెరుగు అన్నీ కలిపి, కారం, ధనియాల పొడి మొత్తం కలిపి పెట్టింది. చూడండి, ఉడికితే పులుసుగా ఇడ్లీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. ఇంకా తీసేయాలి, ఒక వాయి అయినవి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది, బాగా మంచి వాసన వస్తుందండి. ఇంకొంచెం చిక్కబడాలి. తర్వాత మా మనవరాళ్ళు కూడా వస్తున్నారని తెలిసి దాంట్లో మెత్తటి ముక్కలు తీసి ఇలా వేయించుతున్నామండి. వాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట ఇది. కొత్త నూనెలో అన్నీ కలిపేసి ఇలా వేయించితే బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. ఇవి నా మనవరాళ్ళు ఇష్టపడి తింటారండి. అందుకని వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం ఇది. ఇంకో వాయి ఇడ్లీ వేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది, చిక్కబడిపోతుంది. ఇడ్లీలోకి కోడి కూర. ఇది నా మనవరాళ్ళకి డీప్ ఫ్రై అయిపోతుంది. ఇది కూడా మెత్తటి ముక్కలు, ఊరినే 4 ముక్కలు వాళ్ళ కోసం చేస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో వాయి ఇడ్లీ కూడా వేసేసాను. అదిగోండి, 2కి ఇడ్లీ తీసేసాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విమల్స్ డైరీస్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.